హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ మీ ఇంట్లో మీరు కూడా మాగాయ లేదు ఆవకాయ అనేది పచ్చళ్ళు పెట్టుకున్నారో లేదో కామెంట్ చేయండి. అండ్ మీలో ఎంతమందికి ఆవకాయ పచ్చడి ఇష్టమో లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో అయితే కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఆవకాయ పచ్చడి తయారు చేయడం ఎలా అనేది. సో మా మమ్మీ అయితే ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో ఒకసారి వీడియో రూపంలో అయితే చూపించారు. సో నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా ఆవకాయ కోసం అయితే మామిడికాయలు తీసుకోవాలి. వాటిని నీట్గా కడుక్కొని తుడిచిన తర్వాత పొడిగా ఉన్న కాయల్ని పీసెస్గా కట్ చేసుకొని దాంట్లో కొంచెం మనకి తగినంత పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మెంతిపిండి, ఆవపిండి, చిన్నులపాయి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో. మెంతులు, ఆవాలు మెత్తగా నలిగిన తర్వాత చిన్నులపాయి వేయాలి. అండ్ మనము ఫస్ట్ పసుపు వేసాం కదా, అది ముక్కలకి పట్టేంత వరకు మిక్స్ చేసిన తర్వాత సాల్ట్, తర్వాత ఈ మసాలా అనేది వేయాలి. మెంతిపిండి, ఆవపిండి, చిన్నులపాయి వండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. అండ్ మనమైతే పచ్చళ్ళు ఎక్కువగా వాడేది, అసలు మెయిన్ వాడేది మనం ఎర్రకారం అంటే గొడ్డు కారం అంటారు. దాంట్లో ఓన్లీ మిర్చి వరకే వేసి పట్టిస్తారు. లేదు పట్టించుకునే టైం లేదు అనుకుంటే మనం బయట ప్యాకెట్స్లో అయినా తెచ్చుకోవచ్చు. సో మేమైతే బయట ఒక ప్యాకెట్ తీసుకొచ్చాము, తక్కువ క్వాంటిటీ కాబట్టి. ఎక్కువ క్వాంటిటీ అయితే బయట పట్టించుకుంటాము. సో ఇలా అయితే కారము సరిపడా తీసుకున్నారు. మెజర్మెంట్స్తో తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పచ్చడి నిలువ ఉండాలి కాబట్టి, ఆవకాయ పచ్చడి నిలువ పచ్చడి కాబట్టి. సో కారం అయితే ఇలా తీసుకున్నారు మా మమ్మీ. అండ్ ఇవన్నీ ఆయిల్ వేసి మిక్స్ చేయాలి. ఒక 1/2 kg ఆయిల్ అయితే పోసారు. ఆయిల్ కూడా మేము తక్కువగా వేసుకున్నాము. కారము అండ్ సాల్ట్ అయితే సరిపడా వేసుకున్నాము. ఎందుకంటే కడుపులో మంటలు వస్తూ ఉంటాయి ఎక్కువగా చట్నీలు తిన్నా. నిలువ పచ్చళ్ళు అంటే తక్కువగా పెట్టుకోవాలి, అంటే తక్కువగా తినాలి అని చెప్తున్నాను. సో ఇలా అయితే ఆయిల్ వేసిన తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేయాలి, వండలు లేకోకుండా. అండ్ ముక్కకి ఆ గ్రేవీ మొత్తం టచ్ చేయాలా, బాగా మిక్స్ చేసుకోవాలి హ్యాండ్తో. అండ్ గరిటె కన్నా మన హ్యాండ్ యూజ్ చేస్తేనే బాగుంటుంది బ్లౌజెస్ కన్నా. హ్యాండ్ ముందు మనం మంచిగా క్లీన్గా వాష్ చేసుకొని తడి బట్టకు కాకుండా పొడి బట్టకే తుడుచుకోవడం వల్ల మనకి చేతి పైన ఉన్న తుంపర్లు అనేవి బాగా డ్రై అయిపోతాయి. సో అప్పుడు హ్యాండ్తో బాగా కలియబెట్టుకోవడం వల్ల చట్నీ అప్పటికప్పుడు తిన్నా టేస్ట్గా ఉంటుంది. ఆవకాయ వచ్చేసి వండి నిలువ ఉన్న తర్వాత తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆవకాయ, ముద్దపప్పు అండ్ నెయ్యి కాంబినేషన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల మ్యాగ్నెట్ అవుతుంది. బాగా మ్యాగ్నెట్ అవ్వడం వల్ల పులుపు, ఉప్పు, కారం, ఆ మసాలా, ఆయిల్ మొత్తం మిక్స్ అయ్యి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఈ పచ్చడి పట్టుకోకపోయినా, ఎప్పుడు తినకపోయినా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ చాలా పుల్లగా కూడా ఉంటుంది. ఈ మామిడికాయలు వచ్చేసి మా పెరట్లో కాసినవి ఫ్రెండ్స్. చాలా తక్కువ క్వాంటిటీలో కాస్తాయి. సో మా వరకైతే పచ్చడికి సరిపోతాయి. సో న్యాచురల్గానే పండిస్తాము, అంటే మేమేమి మందులు అట్లా యూజ్ చేయము. సో అవైతే తెంపుకొచ్చుకొని మేమైతే పచ్చడి కలుపుకున్నాము. వీలైతే నెక్స్ట్ టైం నేను మీకు మాగాయ చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేస్తామో మా ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను. ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో ఒకలా చేస్తూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి. అండ్ మీలో ఎంతమందికి ఇష్టమో ఆవకాయ కన్ఫామ్గా కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలానే ఈ పాత్రలో రైస్ వేసుకొని చట్నీ మొత్తం తీసేసిన తర్వాత లాస్ట్లో ఉన్న గ్రేవీతో రైస్ కలుపుకొని తినడం ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.